ఈ ముగ్గురు పార్టీ వ్యక్తులను కూడా కలయికతో మరి తెలుగుదేశానికి మరింత ఊపు వచ్చి జనాల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. 3 పార్టీలు కలిసాయి. ఇప్పుడు ఎలాగైనా జగన్ రెడ్డిని బయటికి గెంటాలి. ఎందువల్లంటే ఆయన చేసిన అకృత్యాలు అన్నింటినీ కాదు, ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా, అంటే హౌస్ ట్యాక్స్ లోపంలో కానీ, అలాగే ఇసుక మాఫియా కానీ, అలాగే మద్యం దీనిలో కానీ, వేర్లే పారించడం కానీ, అలాగే అన్నింటిలో కూడా ప్రజలు ఇస్తున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు, పక్క స్టేట్లో చూస్తే 15 రూపాయలు ఎక్సైజ్ సుంకంలో తగ్గిస్తే ఇతను 15 రూపాయలు కూడా తగ్గించుకుంటే గట్టి పిండించి జనాల దగ్గర డబ్బులు లాక్కోవడం కూడా అది చాలా విపరీతమైన. ఆయన పథకాలు అన్నారు, నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎవరికంటే నవరత్నాల్లో 20 మందికి 15 మందికి అంతే 85 మంది కూడా మరి ఆయనకి ఓటు వేయకుంటే ఈరోజు. ఎందుకంటే సామాన్య మానవుడు ఏదైతే పథకాలు ఉన్నాయో లబ్ధి పొందాడు. ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ 85 మంది నుంచి కూడా నువ్వు ట్యాక్సుల రూపంలో కానీ అనేక రకాలుగా ఆయన వేధించి డబ్బులు తీసుకోవడం కానీ మెయిన్ పరిస్థితి చెప్తున్నాం. ట్యాక్స్ అన్నది, హౌస్ ట్యాక్స్ అన్నది ప్రతి సంవత్సరానికి పెంచేస్తున్నాడు 10% 15%. అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 15 సంవత్సరాలకు ఒకసారి ట్యాక్స్ పెంచి, అది కూడా కొన్ని పర్యాలు పెంచారు, కొన్నిసార్లు పెంచారు, 10% పెంచేవారు. అటువంటిది సంవత్సరానికి ఒకసారి పెంచడం వల్ల అసలు రియల్గా ఒక హౌస్ ఓనరు నేను ఎందుకు ట్యాక్స్ ఇంత కట్టాలి, నేను కట్టలేకపోతున్నాను, నేను ఇల్లు అమ్మేసుకొని ఆ డబ్బులేవో ఎఫ్డీ ఏదో చేసుకొని నేను అద్దెంటికి వెళ్ళిపోతే నాకు ఈ బాధలు తప్పిపోతామనే పరిస్థితిలో మానవుడు రావడం వల్ల ఈరోజు స్టేట్ మొత్తం ఎలక్షన్లోనే మరి తెలుగుదేశంకి ప్రజలు మరి 3 గంటల నుంచి దండోపదండాలుగా 2-3 గంటలు అర్ధరాత్రి 4 దాకా జరిగిన పోలింగ్ స్టేషన్లు చాలా ఉన్నాయి. ఆ స్టేషన్లో మరి వీళ్ళందరూ కూడా ఓటేసి మరి ఆ తెలుగుదేశాన్ని గెలిపించడమే జయంగా, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జయంగా పెట్టుకొని వాళ్ళు మరి ఎవరైతే మా తెలుగుదేశం ఉన్నారో వారి ఇంటికి మేము వెళ్ళి ఇన్నాళ్ళు మా ఓటు వేయలేదు అని చెప్పి మనం పిలిచేవాళ్ళు. అటువంటి పిలుపులు కూడా లేకుండా స్వయంగా వాళ్ళు వచ్చి ఓటు వేశారు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇన్నాళ్ళు మా 5 సంవత్సరాల కష్టానికి ఫలితం, చంద్రబాబు నాయుడు గారు కృషికి ఫలితం, అలాగే నారా లోకేష్ గారి కృషికి ఫలితం, అలాగే మరి అచ్చెన్నాయుడు గారు మా రాష్ట్ర ప్రెసిడెంట్ ఆయన కృషికి ఫలితం లభించింది. అలాగా ఆ ఫలితం లభించింది. ఇప్పుడు జూన్ 4లోని ఆ యొక్క సంఖ్య మనకు బయటపడబోతుంది. 175 సీట్లకి 140 నుంచి 150 సీట్లు తెలుగుదేశం అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోవడం ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో కలిపి సార్. అలాగే మరి పార్లమెంట్ ఏదైతే 25 ఉన్నాయో 25లోని 23 నుంచి 24 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. అంటే మేకపోరు గాంభీర్యం చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. మేము గెలిచేస్తాం 175కి, వై నాట్ 175 నాయకుడు అన్నాడు. ఆ నాయకుడు వెళ్తూ ఈరోజు లండన్ వెళ్ళిపోయాడు. వెళ్తూ మీరు మనమే చేస్తున్నాం, మనమే సహకారంలో ప్రమాణ స్వీకారం చేస్తా చెప్పడం స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో లోపల గుండెలో గుబులు ఉంది. కానీ బయటికి మేకపోరు గాంభీర్యం చూపిస్తారు ఆ నాయకులందరూ కూడా. తెలుగుదేశం గుండె మీద చేసుకొని హ్యాపీ ఎలక్షన్ అయిపోయింది, హ్యాపీ పడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జూన్ 4న ఎలక్షన్ ఏదైతే ఈవీఎంలు తెరిచిన గంటలో, అంటే ఎన్నాళ్ళ కాదు కదా, ఒక గంటలో మొత్తం బయటికి వస్తుంది. కాబట్టి వచ్చిన రిజల్ట్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని చెప్పేసి కరకండిగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల తాలూకా ఊపు చూసాం. ప్రతి నియోజకవర్గాల్లోని ప్రతి వార్డు పరిధిలో కూడా చూసాం. ప్రతి వార్డు పరిధిలో అలాగే మన విశాఖ దక్షిణ నియోజకవర్గం చూసుకున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నాళ్ళు వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2014, 2019 దానికి ముందు ఆయన పోటీ చేసినప్పుడు ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇప్పుడు 37 వార్డులు అనుకుంటాను, ఐ థింక్ సో ఫిషర్మెన్ ఉంది. ఆ కమ్యూనిటీ కూడా ఈరోజు ఓటింగ్ వేసే మెజార్టీ మరి తెలుగుదేశానికి వేశారు. దాంతో మరి ఇంకా అలాగే 34వ వార్డు ఒకటి, 35 కొన్ని వార్డులు ఉన్నాయి అప్పుడు రాలేని వార్డులు ఏదైతే మెజార్టీ, ఆ వార్డులో కూడా మెజార్టీ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మరి ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ వంశీకృష్ణ గారికి, వంశీకృష్ణ గారు మరి అతి తక్కువ కాలంలో మాతో మమేకమైపోయి తెలుగుదేశం నాయకులతో మమేకమైపోయి మా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ప్రవర్తించడం వల్ల ఈరోజు కష్టించి పనిచేసాం. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సామాన్య కార్యకర్త కూడా అపార్ట్మెంట్లు ఏంటి, అలాగే ఇల్లులు ఏంటి, స్లమ్స్లో ఏంటి, అందరి ఇంట్లోకి వెళ్ళి చెప్పడం వల్ల ఈరోజు వంశీకృష్ణ గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఎలాగొస్తే వాళ్ళకి మళ్ళీ సీఎం అవుతారని ఎలాగనుకుంటున్నారు వాళ్ళు? ఏ విధంగా ప్రజలు మీతో ఉన్నారా,
ప్రజలు మీతో లేరు. మరి ఎటువంటి అప్పుడు మీకు ఓట్లేసి మళ్ళీ సీఎం అవుతానంటున్నారు, విశాఖపట్నం రాజధాని అంటున్నారు. విశాఖపట్నం రాజధాని అన్నది కోర్టు స్టే ఉంటుండగా విశాఖపట్నం రాజధానిని ఎలా మీరు చేస్తారు? కోర్టు స్టే వెకేట్ అవి ఆ యొక్క ఏదైతే కోర్టులో మరి విశాఖపట్నం రాజధాని కింద అలా అప్పుడు చెప్పితే మీరు పెట్టడానికి రైట్ ఉంటుంది. విశాఖపట్నం రాజధాని అన్నది మాత్రం ఆ మాట మర్చిపోవాలి. ఎందుకంటే అమరావతిలో 36,000 ఎకరాలు ఇచ్చిన రైతులు హలో లక్ష్మణ అన్నారు 5 సంవత్సరాలను. అంటే అక్కడ డెవలప్మెంట్ అంటే ఇటు విశాఖపట్నానికి అటు హైదరాబాద్కి దగ్గరగా ఉన్న మిడిల్ ప్లేసు అమరావతి. ఆ అమరావతిని రాజధానిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు ఇదే జగను అసెంబ్లీలో ఉండి 36,000 కాదు సార్ 50,000 ఎకరాలు ఉండాలి సూపర్ నిర్ణయం అన్న వ్యక్తి మరి వెంటనే అంటే కుటిల పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు మాట అవ్వాలా అవ్వకూడదు. సో అందుచేతన విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశాడు. అది జరిగే పని కాదు, మన అందరికీ తెలిసిన విషయమే.